దాదాపు 13 నెలలు నిండిపోయింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా సక్రమంగా ఈరోజు మీడియా ముందుకొచ్చి వారి పబ్లిక్ మీటింగుల్లో 13 నెలలకు ప్రజలందరూ కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళు చెప్పినట్టేనే అనుకుని ఒక ప్రధానమైనటువంటి హామీ గురించి నిన్న ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ఆ హామీ గురించి ఏంటి, ఆడబిడ్డ నిధి అనేటువంటిది ప్రధానమైనటువంటి హామీ. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటిది. కూటమి నాయకులందరూ కూడాను దాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకి ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు చొప్పున అంటే 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ దాదాపు 13 నెలలు గడిచిన అమలు చేయకపోగా ఈరోజు మీడియా ముందుకొచ్చి ఏం చెప్తారా ఆ మీటింగుల్లో అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడాను మొత్తం అన్ని అమలు చేశామనంట. ఇదొక్కటి చేయలేరట. దీనికి మాట్లాడుతూ ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు, వ్యవసాయ మంత్రి, ఆయన మాజీ అధ్యక్షుడు అనుకుంటాను తెలుగుదేశం పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆయన అంటాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంట ఈ హామీ అమలు చేయాలంటే. మాకు ముందే తెలుసు ఈ హామీ అమలు చేయలేమని. ఈరోజు అది ఆ యొక్క పథకం అమలు చేయాలంటే, ఆ హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా? ఎన్నికలప్పుడు తెలియదా? అసలు ఏమన్నారు ఒక్కసారి దాన్ని చూసేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఏమన్నాడు ఒక్కసారి అచ్చెన్నాయుడు గారిది ఒక్కసారి వీడియో ప్లే చేద్దాం ఆ స్క్రీన్ మీద. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మొత్తం ఆ హామీలన్నీ అమలు చేశారంట. ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేసేయాలంట. అసలు ఎన్నికల ముందు ఏమన్నారు వారి నాయకుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ మాట్లాడారు కదా, ఒకే ఒక్క ట్రయల్ చదువుదాం ఒక్కసారి ఏమన్నారు అనేటువంటిది ఆ స్క్రీన్ ప్లే చేద్దాం. నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారు. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సో ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు హామీ, ఆడబిడ్డకు నిండిన 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము. అంతటితో ఆగడంట. ఆయన సంపద సృష్టిస్తా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా 1,50,000 రూపాయల వరకు కూడా తీసుకెళ్తాడట. 15,000 నుంచి 1,50,000 వరకు మహిళతాడంట ఒక మహిళకి. ఈ రోజేమో వాళ్ళ నాయకుడు వచ్చి అన్ని చేసేసామంట. ఇది చేయాలంటే ఆంధ్ర నమ్మాలంట. ఏం చేసావా నువ్వు? 143 హామీలు కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలు తీసుకుందాం. ఏమయ్యా, ముఖ్యమైనటువంటిది రైతాంగానికి అవసరమైనటువంటిది రైతు భరోసా ఉంది కదా, దాని పేరు మార్చి ఏదో అన్నావు కదా, అన్నదాత సుఖీభావాకి
20,000 రూపాయల చొప్పున రైతుకి ఇస్తాను ప్రతి రైతుకని ఒక్క సంవత్సరం వెళ్ళిపోయింది, రెండో సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క రైతాంగం గురించి ఏమైంది ఆ హామీ? అన్నదాత సుఖీభావకి ఎంతమందికి ఇచ్చావు? నీ మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా మొన్న కూడా ప్లీనరీలో మాట్లాడుతూ ఇదిగో అయిపోతుంది 20వ తేదీ, 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ అని పీలర్స్ వదులుతున్నారే, అది హామీ అమలు చేశారా? చిన్న హామీ ఫ్రీ బస్సు పక్క 2 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారట, కర్ణాటక ఇటు తెలంగాణలో. ఏమైందా ఇక్కడ ఆ ఉచిత బస్సు? దాని గురించి ట్రయల్స్, అబ్బో సూపర్ లగ్జరీ బస్సుల్లో అంట, ఏసీ బస్సుల్లో అంట, మళ్ళా ఒక జిల్లాకు సంబంధించి అంట. ఈ విధంగా మాటలు చెప్పి కబుర్లు చెప్తూ మీరు పబ్బం గడుపుతున్నారే. ఎక్కడ అమలు చేశారా ఆ హామీని? ప్రధానమైనటువంటిది నిరుద్యోగుల్ని, యువతని, స్టూడెంట్స్ ని నిలువున మోసం చేశారే. 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఫస్ట్ టైం ఓటర్స్ ని దాదాపు 6 నుంచి 7% రాష్ట్ర ఓటర్లలో ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడాను మీరు 3,000 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పి నిరుద్యోగ వృత్తిని ఆ యొక్క ఓటర్స్ ని, ఆ యువతని అందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఓట్లు ఇచ్చుకున్నారే. అది ఏమైంది? అది నిరుద్యోగ వృత్తి అమలు చేశారా? రెండో సంవత్సరం ఇప్పుడు నడుస్తా ఉంది. పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఎక్కడుంది? అదేవిధంగా అనేకమైనటువంటి 143 హామీలలో ఏ హామీ అమలు చేయలేదు. దాన్ని అన్ని అమలు చేశారంట. అంటే అసలు ప్రజలు ఎలా కనిపిస్తున్నారు వీళ్ళకి? అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా? లేకపోతే మీ ఈనాడు యుగము, మీ ఆంధ్రజ్యోతి యుగము, లేదా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు నమ్ముతారనేటువంటి భ్రమల్లో ఇంకా ఉన్నారా? ఇంకేమంటారు ఆయన? ఆంధ్రాను అమ్మేయాలంట. ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలంట. ఏమయ్యా ముందు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజెంటేషన్ ఇస్తూ, పవర్స్ ప్రజెంటేషన్ ఇస్తూ పదే మీటింగుల్లో కూడాను ఒక్కొక్క పథకాన్ని అమలు చేయాలంటే ఎంత అవుతుంది, రాష్ట్ర బడ్జెట్ ఎంత, కేంద్రం నుంచి గ్రాంట్లు ఎంత వస్తాయి, కేంద్ర నిధులు ఎంత అనేటువంటి చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ చెప్పినా కూడాను అబ్బో మాకు 45 సంవత్సరాల అనుభవం ఉంది, మేము అన్ని చేస్తాం, మంత్రదండాలున్నాయి, సంపద సృష్టిస్తా ఉన్నారు. అంటే ఈ రోజు సంపద సృష్టి దేవుడెరుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ హామీకి అమ్మేయాలంటున్నారు కదా. ఎందుకయ్యా? రాష్ట్రాన్ని ఆల్రెడీ మీరు అమ్మేశారు, సగం అమ్మేశారు.